హలో పీపుల్, వెల్కమ్ టు ద వీడియో సిరీస్ ఆఫ్ రియాక్ట్ జేఎస్. సో ఈ రోజు వీడియోలో రియాక్ట్ జేఎస్లోని కస్టమ్ హుక్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. కస్టమ్ హుక్స్ గురించి తెలుసుకునే ముందు మనకి మెయిన్గా హుక్స్లో 2 టైప్స్ ఉంటాయి: ప్రీ డిఫైన్డ్ హుక్స్, యూజర్ డిఫైన్డ్ హుక్స్. రియాక్ట్ ఇనీషియల్గా డెవలప్ చేసినప్పుడు ఇన్బిల్ట్గా పెట్టిన హుక్స్ని మనం ప్రీ డిఫైన్డ్ హుక్స్ అంటాము. ఈ హుక్స్ని మనం ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. మన ప్రాజెక్ట్ ఆర్ కోడ్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు హుక్స్ని కస్టమైజ్ చేసుకునేవి యూజర్ డిఫైన్డ్ హుక్స్. వీటిని కస్టమ్ హుక్స్ అని కూడా అంటాము. ఈ కస్టమ్ హుక్స్ని రియాక్ట్ రికగ్నైజ్ చేయడానికి మనం యూజ్ అనే వర్డ్ని ప్రిఫిక్స్ లాగా యూజ్ చేస్తాము. బిల్ట్ ఇన్ హుక్స్కి ఏ రూల్స్ అయితే మనం యూజ్ చేస్తామో సేమ్ అవే కస్టమ్ హుక్స్లో కూడా యూజ్ చేస్తాము. రీయూజబుల్ లాజిక్ని షేర్ చేయడానికి అండ్ ఆర్గనైజ్ చేయడానికి డెవలపర్స్ దీనిని క్రియేట్ చేశారు. అసలు కస్టమ్ హుక్స్ని మనం రియాక్ట్లో ఎందుకు యూజ్ చేస్తాము? రీయూజబిలిటీ అంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ మధ్య రీయూజబుల్ లాజిక్ని షేర్ చేయడం. రీడబిలిటీ అంటే లాజిక్ని హుక్స్కి మూవ్ చేసి కాంపోనెంట్స్ని సింప్లిఫై చేయడం. సెంట్రలైజ్డ్ లాజిక్ ఒక ఏపీఐ కాల్ చేయడం, అంటే లోడింగ్ స్టేట్ను మేనేజ్ చేయడం ఆర్ ఇన్పుట్ వాల్యూస్ని మేనేజ్ చేయడం. కామన్ టాస్క్స్ ఉంటే వాటిని కస్టమ్ హుక్లో సెంట్రలైజ్ చేయొచ్చు. సైడ్ ఎఫెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ని నీట్గా హ్యాండిల్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ యూజ్ విండో విత్. మెయింటైనబిలిటీ డీబగ్గింగ్ అండ్ అప్డేట్స్ని ఈజీ చేయడానికి రీయూజబుల్ అండ్ టెస్టబుల్ లాజిక్ని ఐసోలేట్ చేస్తాం. ఐసోలేట్ అంటే హైడ్ చేస్తాము. సెపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ కోడ్లో ఉండే లాజిక్ని హుక్స్ హ్యాండిల్ చేస్తుంది అండ్ కాంపోనెంట్స్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ మీద ఫోకస్ చేస్తుంది. టెస్టబిలిటీ హుక్స్ని ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేయడం వల్ల టెస్ట్ కాంప్లెక్సిటీ తగ్గుతుంది. పర్ఫార్మెన్స్ యూజర్ ఇంటరాక్షన్స్ అనేవి రియాక్ట్లో ఎఫెక్టివ్గా చేస్తుంది. కన్సిస్టెన్సీ ఒక స్ట్రక్చర్డ్ అండ్ ప్రిడిక్టబుల్ ప్యాటర్న్స్లో ఇస్తుంది. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ రీయూజబుల్ అండ్ ఐసోలేటెడ్ లాజిక్ని ప్రమోట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు మనం కస్టమ్ హుక్స్ యూజ్ చేస్తాము అంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ మధ్య ఒకే లాజిక్ని రిపీటెడ్గా యూజ్ చేయాలి అన్నప్పుడు, ఆర్ లాజిక్లో కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, పర్ఫార్మెన్స్ని బెటర్ చేయడానికి, టెస్టింగ్ని ఈజీ చేయడానికి, కోడ్ రీడబిలిటీని పెంచాలి అనుకున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కస్టమ్ హుక్స్ని యూజ్ చేస్తాం. కస్టమ్ హుక్స్ ఎలా వర్క్ చేస్తాయి? కస్టమ్ హుక్స్ అంటే జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ని రియాక్ట్ జేఎస్ వాళ్ళు డెవలప్ చేశారు కాబట్టి ఈ ఫంక్షన్స్కి హుక్స్ అనే నేమ్ ఇచ్చారు. ఈ ఫంక్షన్స్ లోపల రియాక్ట్ బిల్ట్-ఇన్ హుక్స్ కూడా యూజ్ చేయొచ్చు. బిల్ట్-ఇన్ హుక్స్ అంటే యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్. అవి కాంపోనెంట్స్ అనేవి రిటర్న్ వాల్యూస్ని యూజ్ చేసుకుంటాయి. రిటర్న్ వాల్యూస్ అంటే డేటా, ఫంక్షన్స్ ఆర్ స్టేట్స్. ఏదైతే ఫంక్షన్ని మనం డిఫైన్ చేసామో అవే రిటర్న్ చేస్తాయి. ఆ ఫంక్షన్స్కి సెట్ మెథడ్స్ కూడా యాడ్ చేసుకుంటాము. కస్టమ్ హుక్స్ రూల్స్ కాంపోనెంట్ యొక్క టాప్ లెవెల్లో మాత్రమే హుక్ని కాల్ చేయాలి. వాటిని లూప్స్లో, కండిషన్స్లో, నెస్టెడ్ ఫంక్షన్స్ లోపల కాల్ చేయడానికి లేదు. ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఇక్కడ ఫంక్షన్ లోపల యూజ్ టాగిల్ అనేది కస్టమ్ హుక్. ఇక్కడ ఇనీషియల్ వాల్యూ ఈక్వల్స్ టు ఫాల్స్ అనేది డిఫాల్ట్ వాల్యూ. ఈ ఫంక్షన్లో మనం ఏదైతే వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తామో అవే ఇక్కడ రిటర్న్ చేస్తాము. అడ్వాంటేజెస్ ఆఫ్ కస్టమ్ హుక్స్ కాంపోనెంట్స్ని సింప్లిఫై చేయడం, లాజిక్ని ఈజీగా ఆర్గనైజ్ చేయడం, అవాయిడ్ కోడ్ డూప్లికేషన్, ఈజీ టెస్టింగ్. ఇవన్నీ కస్టమ్ హుక్స్లో ఉన్న అడ్వాంటేజెస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కస్టమ్ హుక్స్. హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ అండ్ సజెషన్స్ని కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రోలీ అకాడమీ.